సత్యకీర్తి ఇందులోనే బిబ్బులు మాయమైనది. సత్యకీర్తి, ఇది ఒక ప్రశాంతమైన పుణ్యాశ్రమ ప్రాంత భూమియే. చూడు, సత్యకీర్తి, ఇది ఒక పుణ్యాశ్రమము. ఇందు వేట కనంగరాదు. ఎరుకలను దూరం పోయి వేటాడము. సత్యకీర్తి, చంద్రమతి లోహితాసులు ఎంత దూరంలో చూడము. నాయన లోహిత, నీవు ఈ అరణ్యంలో చూసి జడలేదు కదా నాయన? ఇచ్చటి ముళ్ళు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదై ఉండవచ్చును? దేవి, విశ్వామిత్ర నామస్వరం మాత్రం నన్ను ఉనికి పత్తి చేసి పరమేశ్వర, ప్రశాంతమైన యాత్రమందులను ప్రశాంతమైన యాత్రమందులను నాకు అట్లే ఉన్నది. చిత్తం పేమెంట్కో కలవరపడుతున్నది. ఘోరమైన వేట ఖడ్గము నిర్వచించుట సహజ కర్ణాయత్తము చిత్తం లేవని నిర్మిస్తే దాని వల్లనే ఇటు కళలు వచ్చును. అట్లే కావచ్చును. దేవి, సర్వాంగములకు ఉచితం కల్పించడమే కాబోలు నాకు నేడు పగలు కూడా నిద్ర వస్తున్నది ప్రేయసి. అలాగైనా ఆ చిగురుటాకలు కొమ్మాడు నా సజ్జలు ఏర్పరచదును. ఇక నా ఎంపు తలగడగా సమకూర్చుకుని కాసేపు సుఖనిద్ర పొందుతాను స్వామి. నిద్ర దేవి,
పగటికి ఎలా నిద్రకు ఏర్పడినది కాదు. నిందటి రేయి అప్పుడు వ్యామోహం చిత్తపు ప్రేమించి అది ఎట్టి కలయో కదా. నేను నిజప్రియుత విద్వజ్జనములతో పేరులగముండా అది మాత్ర తేజ వ్యాజగొక ముని రాజు కనుగొనల అగ్ని కణములు మెయ్యుతూ సమీపించి ఆ కారణం నా సింహాసనుడి నన్ను నేలం త్రోచి పరమేశ్వర మన రాజ్య సర్వస్వమును గ్రహించి